హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గణేష్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో మ్యూచువల్ ఫండ్స్ కోసం మీకు చెప్తాను. అయితే ఇది చాలామంది చాలా రోజుల నుంచి అడుగుతున్న క్వశ్చన్. యాక్చువల్లీ ఇది చిన్న టాపిక్లో చెప్పేస్తే సరిపోదు. నేను దీనికి వన్ మంత్ నుంచి ట్రై చేస్తున్నా. చిన్న లాజిక్స్ అని తెలుసుకుంటూ వస్తున్నా. ఓవరాల్గా ఈరోజు ఈ వీడియోని అయితే కంప్లీట్ చేయబోతున్నాను. అయితే ఈ వీడియో కొంచెం లెంత్ ఎక్కువ అవ్వచ్చు, ప్లస్ అక్కడక్కడ తప్పులు చెప్తే మాత్రం క్షమించండి. ఎందుకంటే నేను ఇన్వెస్టిగేషన్ చేసిన దానిలో ఏదో ఒకటైనా మైనస్ ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది. అన్ని పర్టికులర్గా అయితే చెప్పలేను. ఇది నా ఒపీనియన్. ఇది కట్ చేసి అయితే చెప్తాను, ఎందుకంటే స్టెప్ బై స్టెప్ పాయింట్స్ అయితే చెప్పాల్సి అయితే ఉంటుందన్నమాట. ఫస్ట్గా మనం వచ్చేటప్పటికి వాట్ ఈస్ ద మ్యూచువల్ ఫండ్స్. ఫస్ట్ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటనే చెప్తాను. మ్యూచువల్ ఫండ్స్ మనం దానికి ఎందుకు వెళ్తాం? ఫస్ట్లీ మనకి జీతాలు వస్తాయి. ఆ జీతాలని ఎక్కడ దాచుకోవాలో తెలియక ఇన్వెస్ట్మెంట్ పెడతాం. దాన్నే మ్యూచువల్ ఫండ్స్ అంటారు. యాక్చువల్గా ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ అనేది చాలా టైప్స్ ఉంటాయి. కానీ ఈ మ్యూచువల్ ఫండ్స్లో మనం ఎక్కువగా 4-5 టైప్స్ అయితే యూజ్ చేస్తాం. అండ్ 4-5 టైప్స్ ఉంటాయి అనమాట. ఫస్ట్లీ 4-5 టైప్స్ ఏంటని చెప్తాను. ఫస్ట్ మనం ఏం చేస్తాం, వీటిని సేవింగ్స్ అకౌంట్లో డిపాజిట్ చేసుకుంటాం. ఇది ఫస్ట్. లేదు అంటే ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తాం. లేదు అంటే గోల్డ్ కానీ జ్యువెలరీ కానీ కొంటాం. లేదు అంటే రియల్ ఎస్టేట్లో పెడతాం. లాస్ట్ కావాలంటే స్టాక్ మార్కెట్లో పెడతాం. ఇది మనం ఫిఫ్త్ ఆప్షన్ స్టాక్ మార్కెట్కి ఇస్తాం. ఓకే, ఈ విధంగా మనకి ఆప్షన్స్ ఉన్నాయి. అయితే వీటన్నిటి బాగానే ఉన్నాయి. అంటే సేవింగ్స్ అకౌంట్ కానీ, ఫిక్స్డ్ డిపాజిట్ కానీ, గోల్డ్ బయింగ్ కానీ, రియల్ ఎస్టేట్ కానీ, ఇల్లు కొనడం, ఇల్లు అమ్మడం, ఇలాంటివి రియల్ ఎస్టేట్ అంటే వీటి మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ స్టాక్ మార్కెట్ కొంచెం రిస్క్ ఏంది. అయితే వీటన్నిటిలో రిస్క్ ఏంటి, నాన్ రిస్క్ ఏంటి అని మీకు చెప్తాను. ఫస్ట్లీ వీటన్నిటిని ప్రాక్టిగా చేయాలంటే ఫస్ట్గా రిటర్న్స్ అండ్ రిస్క్ అండ్ టైం, ఈ మూడు ఉంటాయి. అయితే ఈ మూడింటిని మనం ఎలా మేనేజ్ చేయాలని చెప్తాను. రిటర్న్స్ ప్రాఫిట్ ఎలా వస్తుందంటే వీటన్నిటిని మనం ఇప్పుడు వీటన్నిటిని ఇంట్రెస్ట్ పెడతాం కదా, వాళ్ళు ఇచ్చేది మనకి రిటర్న్ ఎంతో కొంత వాళ్ళు పర్సంటేజ్ తీసుకుని వాళ్ళు మనకి ఇచ్చేదాన్ని రిటర్న్ అంటారు. సరే, ఇక్కడ వాళ్ళ రిటర్న్ అనేది మనకి ఎలా వస్తుంది? టైం అండ్ రిస్క్ని డిపెండ్ చేసుకొని మనకి ఈ రిటర్న్ పాలసీ అనేది వస్తుంది. టైం రిస్క్ ఎంత తక్కువగా ఉంటే అంత మీకు ఎక్కువ ఇన్కమ్ వస్తుంది. అంటే ఎక్కువ ఉంటే అక్కడ మీకు తక్కువ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది, ఎక్కువ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. అండ్ డిపెండ్స్ ఆన్ మీరు ఏదైతే ఇన్వెస్ట్మెంట్ పెడతారో దాని మీద డిపెండ్ అవుతుంది అనమాట. అయితే వీటిలో టైప్స్ ఏంటి, ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, అంటే ఎలా ఇన్వెస్ట్మెంట్ కాదు, ఎంతవరకు మనం చేస్తే ఎంత ప్రాఫిట్ వస్తుంది అనేది ఈ వీడియోలో చెప్తాను. అండ్ కంటిన్యూస్గా వాచ్ చేయండి. దీనిలో ఫస్ట్గా వచ్చేటప్పటికి మనకి ఏంటంటే టైప్స్ చెప్తాను. అంటే వీటిలో కొన్ని బెస్ట్ ఏదని చెప్తాను. ఫస్ట్గా వచ్చేటప్పుడు సేవింగ్స్ అకౌంట్లో మ్యాక్సిమం మీకు తెలిసి ఏమని ఉంటుంది, దీంట్లో అంతా రిటర్న్ పర్సంటేజ్ 4% ఆఫ్ ఉంటుంది. అండ్ ఈ యాన్యువల్గా 4% అయితే అంటే రిటర్న్ వస్తుంది. ఫస్ట్ వచ్చేటప్పుడు సేవింగ్స్ అకౌంట్ అనమాట. ఇది లో రిస్క్ ఉంటుంది, పెద్ద హై రిస్క్ అయితే కాదు. ప్లస్ ఇంకోటి ఏంటి 4% ఉంటుంది. అండ్ నో రిస్ట్రిక్షన్, అంటే ఎటువంటి రిస్ట్రిక్షన్ ఉండదు. మీకు నచ్చినప్పుడు తీసుకోవచ్చు, నచ్చినప్పుడు యూజ్ అయితే చేసుకోవచ్చు. కావున సేవింగ్స్ అకౌంట్ అయితే యావరేజ్, ఎందుకంటే లో రిస్క్ కావున సేఫే. కాకపోతే అదంతా అందరూ వాడేది లో రిస్కే. అండ్ సేవింగ్స్ అకౌంట్ ఖచ్చితంగా వాడతారు ఈ రోజుల్లో. అండ్ సెకండ్ వచ్చేటప్పటికి ఏంటంటే ఫిక్స్డ్ డిపాజిట్. ఇది వెరీ లో రిస్క్ అనమాట. ఎందుకు వెరీ లో రిస్క్ అని చెప్తానంటే దీనికి టైం రిస్ట్రిక్షన్ ఉంటుంది. 5 years రిస్ట్రిక్షన్ అయితే ఉంటుంది. కానీ ఏంటంటే దీనికి ప్రాఫిటబుల్ ఎక్కువ ఉంటుంది. అంటే 6-8% ఆఫ్ ఉంటుంది. అంటే 6-8% రిటర్న్స్ అయితే వస్తుందంటే చాలా బెటర్ అని చెప్పొచ్చు. సేవింగ్స్ కంటే ఇది కొంచెం బెటర్, ఇది నా ఒపీనియన్. అండ్ గోల్డ్ అండ్ జ్యువెలరీ ఇది మోడరేటెడ్ అనమాట. అంటే చెప్పలేం ఇది ఎప్పుడు ఎలా ఏ విధంగా ఉంటుందో కూడా చెప్పలేం. ఎందుకంటే మోడరేటెడ్ రిస్క్, ఇది అంత హైగా చెప్పలేం. ఎందుకంటే ఏ రోజు ఏ విధంగా గోల్డ్ రేట్ ఉంటుందో, గోల్డ్ రేట్ పెరుగుతుందో చెప్పలేం. 2009 నుంచి 2012 వరకు కొన్న వాళ్ళకైతే ఈ గోల్డ్ రేట్ అయితే చాలా బాగుంది. ఎందుకంటే ఒకప్పుడు లోవర్ ప్రైజ్ ఉండేది, ఇప్పుడు హయ్యర్ అయింది. వాళ్ళకి చాలా బెనిఫిట్స్. 2012 నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే గ్రాఫ్ చూసుకుంటే చాలా వరస్ట్గా ఉంది. ఇప్పుడు గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టే వాళ్ళకైతే అంత బెనిఫిట్స్ అయితే ఉండవు. ఇది మోడరేటెడ్, అంటే డిపెండ్స్ ఆన్ గోల్డ్ మీద డిపెండ్ అవుతుంది. కావున ఎప్పుడు ఎలా ఉంటుందో కూడా చెప్పలేమన్నమాట. అయితే నెక్స్ట్ వచ్చేటప్పటికి రియల్ ఎస్టేట్ అండ్ ప్రాపర్టీ. ఇదేంటంటే లో మోడరేటెడ్ రిస్క్ అనమాట. అయితే దీనిలో మీకు లో మోడరేటెడ్ ఎందుకన్నానంటే దీనిలో మనం హయ్యర్గా ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి. అంటే 40 lakhs 50 lakhs ఒక రియల్ ఎస్టేట్ కొనాలంటే, ఫ్లాట్ కొనాలన్నా, ఇల్లు కొనాలన్నా మీకు వీటన్నిటికి హయ్యర్గా ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి. ఒక విధంగా హయ్యర్గా ఇన్వెస్ట్మెంట్ పెట్టాలంటే ఇది యావరేజ్ అని చెప్తాను. ఎందుకంటే ఇంకొకటి ఏంటంటే ప్రీవియస్గా 30% ఆఫ్ బాగా ఉండేది. 2009లో కానీ, 10లో కానీ, 11లో కానీ, 12లో కానీ చాలా బాగా ఉండేది. 12, 13, 14, 15లో కూడా బాగానే ఉంది. ఇప్పుడు గ్రాఫ్ చూసుకుంటే మనకి 5% పడిపోయింది. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ పెట్టొచ్చా అన్నదైతే అంత పర్టికులర్గా చెప్పలేం. కానీ ఈ మ్యూచువల్ ఫండ్స్ మన వాటితో పోల్చుకుంటే ఈ రియల్ ఎస్టేట్ కూడా బెటర్ అని చెప్తాను. డిసడ్వాంటేజ్ ఏంటంటే మనం ఎక్కువ అమౌంట్ పెట్టాలి కదా, అదే మనకి డిసడ్వాంటేజ్ అనమాట. మిగతా అన్ని బాగానే ఉంటుంది. అంటే ఈ రియల్ ఎస్టేట్లో మొత్తం అంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే
ఎక్కువ అంటే ఇంట్రెస్ట్ ఇవన్నీ కాదు, కాకపోతే ఒక్కొక్కసారి ఇది కూడా లో మోడరేట్ అనేది మీకు అర్థమైపోయి ఉంటుంది. ఒక్కో రోజు రేట్ పెరగవచ్చు, ఒకసారి రేట్ తగ్గవచ్చు, డిపెండ్స్ ఆన్ మోడరేటర్, మీ దాని మీద డిపెండ్ అవుతుంది. అయితే లాస్ట్ ఫైనల్ వచ్చేటప్పటికి స్టాక్ మార్కెట్ అనమాట. మీరు అందరూ అనుకుంటారు స్టాక్ మార్కెట్లో ఎవడైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టవచ్చు, ఎంతైనా సంపాదించవచ్చు అని. అలా కాదు, మీకు మినిమం ఆఫ్ నాలెడ్జ్ లేకుండా మీ స్టాక్ మార్కెట్లో రావద్దు. స్టాక్ మార్కెట్ అంటే చిన్న కాదు, ఎంత నాలెడ్జ్ ఉన్నోడైనా ఒక్కోసారి పప్పులో కాలేస్తారంటారు కదా, ఆ విధంగానే ఏదైనా చిన్న మిస్టేక్ అయితే చాలు మీరు అనుకున్నది రివర్స్ అయిపోతుంది, అంటే మీ లైఫ్సే మారిపోతాయి. ఆ విధంగా ఉంటుంది స్టాక్ మార్కెట్ అనేది. కొంచెం మీరు క్లారిటీగా పర్టికులర్గా దీనిలో ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చూసుకొని పెట్టాలన్నమాట. అయితే ఈ 5 కాదండి, ఇంకా చాలా ఉన్నాయి. ఏంటి, గవర్నమెంట్ బాండ్స్ ఉంది, అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి కార్పొరేట్ బాండ్స్ ఉన్నాయి. కార్పొరేట్ నుంచి కూడా మనకు బాండ్స్ అనేది వస్తాయి. నెక్స్ట్ వచ్చేటప్పటికి క్రిప్టో కరెన్సీ అండ్ అదర్. క్రిప్టో కరెన్సీ అంటే మీకు అన్ని కాయిన్స్ వచ్చేస్తాయి. క్రిప్టో కరెన్సీ మీకు ఏమేమి ఉన్నాయి మొత్తం అనేది వచ్చేస్తాయి, దీనిలో ఇంక్లూడ్ అయిపోతాయి. ఇంకా అదర్ చాలా వేస్ ఉన్నాయి దీనికి. ఈ ఇన్వెస్ట్మెంట్స్కి కానీ మ్యూచువల్ ఫండ్స్కి చాలా టైప్స్ ఉన్నాయి, కానీ నాకు అంత పర్టికులర్గా తెలియదు. కానీ అంత పర్టికులర్గా చెప్పడం చాలా వేస్ ఉన్నాయి దీనికి కూడా. ఇప్పుడు వాట్ ఈస్ ద మ్యూచువల్ ఫండ్స్? మన మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటో నేను చెప్తాను. అయితే ఇది AMC అనే కంపెనీ, అంటే కంపెనీస్ మెయింటైన్ చేస్తాయి. అసిస్టెంట్ మేనేజ్మెంట్ కంపెనీ అనమాట. అంటే అసిస్టెంట్ మేనేజ్మెంట్ కంపెనీ అంటే ఎలా ఉంటుందని మీకు అందరికీ తెలిసి ఉంటుంది. ఎందుకంటే దీన్ని మేనేజ్మెంట్ చేయడానికి కంపెనీస్ ఉంటాయి, అంటే బ్రోకర్స్ ఉంటారు. ఖచ్చితంగా బ్రోకరేజ్ ఉంటేనే మనకి మ్యూచువల్ ఫండ్స్ అనేవి రన్ అవుతాయి. ఒకవేళ బ్రోకరేజ్ లేకపోయింటే మాత్రం మ్యూచువల్ ఫండ్స్ అనేవి ఎప్పటికీ రన్ అవ్వవు. ఇప్పుడు మీకు మ్యూచువల్ ఫండ్స్లో 4 టైప్స్ ఆఫ్ ఉంటాయి. ఫస్ట్లీ మనకు వచ్చేటప్పటికి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్, సెకండ్ వచ్చేటప్పటికి డెప్ట్ మ్యూచువల్ ఫండ్స్, అండ్ థర్డ్ వచ్చేటప్పటికి హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్, ఫోర్త్ వచ్చేటప్పటికి సొల్యూషన్ ఓరియంటెడ్ మ్యూచువల్ ఫండ్స్ అనమాట. అయితే ఈ మ్యూచువల్ ఫండ్స్ మెయింటైన్ చేసేదండి సెబీ అనమాట. అయితే ఈ సెబీ అన్నది ఏం లేదు, మన సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిందే. అయితే ఈ సెబీ అప్రూవ్డ్ ఏదైతే మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయో వీటి ద్వారా అయితే మీరు చేయొచ్చు. అయితే మీకు వీటిలో చెప్పాను కదా, టైప్స్ అయితే చెప్పాను కదా, వీటిలో ఫ్రాడ్స్ కూడా జరుగుతాయండి. మీరు వెరిఫికేషన్ అయితే ఖచ్చితంగా చేయాలి. అది జెన్యూన్ కంపెనీయా లేకుంటే ఫేక్ కంపెనీయా, అతని పర్సన్ ఎవరు, ఇన్వెస్టర్ ఎవరు, ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారో వాళ్ళు జెన్యూనా ఫేకా, వాళ్ళకి ఇండస్ట్రీలో ఎంతవరకు అనుభవం ఉంది, వాళ్ళకి మీరు ఇన్వెస్ట్ చేయొచ్చా, లేకుంటే బ్రోకరేజ్ అయితే ఎవరు అయితే ఉంటారో వాళ్ళ మీడియేటర్ని మీరు అంటే ఇన్వెస్టిగేషన్ చేయొచ్చా లేదా అన్నది అయితే మీరు ఎంక్వైరీ అయితే చేయాల్సి ఉంటుంది. అయితే దీనిలో ఫస్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటో మీకు చెప్తాను. ఫస్ట్గా దీనిలో వీళ్ళంటే స్టాక్ మార్కెట్కి అంటే ఇన్వెస్ట్మెంట్ పెడతారన్నమాట. అంటే దీనిలో హై రిస్క్ ఉంటుంది, ఎందుకంటే స్టాక్ మార్కెట్ ఎప్పుడు ఎలా ఉంటుందో కూడా ఎవరు చెప్పలేరు. ఇంకొకటి ఏంటంటే ఆ బ్రోకర్ ఎంతవరకు జెన్యూన్ పర్సన్, లేదంటే వాళ్ళైతే ఏదైతే కంపెనీ ఉందో వాళ్ళు మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టిన కంపెనీ అయితే ఏదైతే ఉందో, వెబ్సైట్ ఆర్ కంపెనీ ఆర్ ఎనీథింగ్, వాళ్ళు మీరు జెన్యూనా కాదా అన్నది అయితే మీరు తెలుసుకొని దీనిలో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి. కానీ దీనిలో హై రిస్క్ ఉంటుంది, అది వాళ్ళ మీద డిపెండ్ అవుతుంది. మీకు మేబీ 50-50 ఛాన్సెస్ అయితే ఉంటాయి, అంత పర్టికులర్గా చెప్పలేమన్నమాట ఈ ఇన్వెస్టర్స్ మీద అయితే. నెక్స్ట్ వచ్చేటప్పటికి డెప్ట్ మ్యూచువల్ ఫండ్స్ అనమాట. ఇది ఎలా యూజ్ చేయాలి, ఇది ఎలా మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టాలని నేను చెప్తాను. అయితే దీనిలో ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి చాలా సింపుల్ టెక్నిక్స్ అండి. ఇది కూడా సెమీ, అంటే దానికంటే ఇది కొంచెం అంటే ఈక్వేట్ కంటే దీనికి కొంచెం బెటర్ అని చెప్తాను. ఎందుకంటే దీనిలో మీకు లిమిట్ అనేది ఉండదు, అంటే టైం లిమిట్, ఈ లిమిట్లో మీరు ఇచ్చేసుకోవాలి అంటూ ఏమీ ఉండదు. మీకు నచ్చినప్పుడు మీరు చేసుకోవచ్చు. ఇది కూడా లో రిస్కే, అంటే అంత హై రిస్క్ కాదు. ఇది కూడా ఏంటంటే రిస్క్తో కూడింది. వీళ్ళు కూడా ఏం చేస్తారంటే మీకు సెక్యూరిటీ పర్పస్లో డిపాజిట్ చేస్తారన్నమాట. సెక్యూరిటీ డిపాజిట్స్ కానీ వాటి కింద డిపాజిట్ చేస్తూ ఉంటారు. వీళ్ళు కూడా ఇన్వెస్ట్మెంట్స్ పెడుతూ ఉంటారు. కాబట్టి మీరు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టేటప్పుడు మాత్రం వీటికి కొంచెం ఆలోచించాలి. వీటికి కూడా ప్రాఫిట్ యావరేజ్గానే ఉంటుంది, అంత హై అయితే ఉండదు. మనకి దాంతో ఈక్విటీతో పోల్చుకుంటే దీనిలో యావరేజ్ ప్రాఫిట్ అయితే ఉంటుంది, అండ్ మీడియం ప్రాఫిట్ ఉంటుంది. మీరు దీనిలో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. దీనిలో కూడా కొన్ని బ్రోకర్ కంపెనీస్ ఉంటాయి, కాకపోతే వీటిలోనే ఈ టైప్సే ఉంటాయి. 4 టైప్స్ మ్యూచువల్ ఫండ్స్ అయితే మీరు ఇన్వెస్ట్మెంట్ అయితే పెట్టొచ్చు. ఇంకా మీకు హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్ అనమాట. ఇది లైక్ సేవింగ్స్ అకౌంట్, మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు విత్డ్రా అయితే చేసుకోవచ్చు. అంటే ఈ ఫండ్స్ని మీరు తీసేసుకోవచ్చు. అంటే వాటిలాగా రిస్క్తో కూడా ఉంది, ఎందుకంటే మీకు ఇప్పుడు కావాలంటే ఈ రెండు లో హై, ఈ రెండు ఉన్నాయి కదా, ఈ రెండిటికి హైబ్రిడ్ అనమాట. ఈ రెండిటికి రిస్క్ అంటే ఎక్కువ అమౌంట్ వస్తుంది, కానీ మీకు నచ్చిన టైంలో తీసుకోవచ్చు. హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఒక విధంగా ఇది చాలా బెటర్. హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్ అంటే మీకు ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ కావాలంటే అప్పుడు పెట్టొచ్చు, ఎప్పుడు వద్దనుకుంటే అప్పుడు తీసేసుకోవచ్చు అనమాట. ఒక విధంగా హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్ అనేది చాలా బెటర్. అయితే ఇకపోతే లాస్ట్ అండ్ ఫైనల్ ఓరియంటెడ్ మ్యూచువల్ ఫండ్స్ అనమాట. అంటే ఓరియంటెడ్ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏమీ లేదు, ఇది లైక్ ఏ ఫిక్స్డ్ డిపాజిట్ అనమాట. కొన్ని ఇయర్స్ అని ఉంటుంది, ఆ ఇయర్స్ మాత్రం ఫిక్స్డ్గా పెట్టియాలి. మీరు ఎంతైతే ఇన్వెస్ట్మెంట్ పెడితే అది అంత ఫిక్స్ పెట్టుకుంటే మీకు ఎంతో కొంత అంటే పర్సంటేజ్ ఉంటుంది. ఆ పర్సంటేజ్ మధ్య బ్రోకర్ పర్సంటేజ్ తీసుకొని తర్వాత మీకైతే వస్తుంది. ఒక విధంగా ఇది కూడా ప్రాఫిటబుల్ అని చెప్తాను. కానీ
ఈ మ్యూచువల్ ఫండ్స్ మీద ఇన్వెస్ట్మెంట్ మీరు పెడతారు కదా, అది మీరు చూసుకొని ఎంక్వైరీ చేసుకొని పెట్టండి. ఎందుకంటే మీకు అనవసరంగా మ్యూచువల్ ఫండ్స్ మీద మనీ పెట్టి మీ మనీని వేస్ట్ అయితే చేసుకోవద్దు అనేది నా ఒపీనియన్ అన్నమాట. అయితే వీటన్నిటిలో ఇప్పటి వరకు చెప్పాను కదా, టోటల్ వీటిలో కంపారిజన్ నేను చేసి చెప్తాను. అయితే ఈ కంపారిజన్ చేయడానికి పెద్ద ప్రాబ్లం ఏం కాదండి. ఎందుకంటే ఈ కంపారిజన్ ఎలా ఉంటుందంటే, మీకు హై ప్రాఫిట్ కావాలి అనుకుంటే స్టాక్ మార్కెట్లో, కానీ స్టాక్ మార్కెట్లో మీకు చెప్పిన పాయింట్ ఏంటి, ఎక్కువ మనీ పెడితే 50-50 ఛాన్సెస్ రావచ్చు రాకపోవచ్చు. ఇది నేను చెప్పిన ప్రోస్ అండ్ కాన్స్. ఎందుకంటే రావచ్చు రాకపోవచ్చు అన్నప్పుడు మీరు అర్థం చేసుకోవాలి ఎంత హై రిస్క్ అని చెప్పేసి. అయితే ఇంకా సెకండ్ వచ్చేటప్పటికి నా సజెషన్ ఫిక్స్డ్ డిపాజిట్. మ్యూచువల్ ఫండ్స్ అంటే ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే కూడా మీకు చాలా బెటర్. అండ్ లాస్ట్ వచ్చేటప్పటికి సేవింగ్స్ అకౌంట్కి అయితే ప్రయారిటీ ఇస్తాను. ఓవరాల్గా ఈ విధంగా మ్యూచువల్ ఫండ్స్ని అయితే మీరు ఇన్వెస్ట్మెంట్ చేయవచ్చు. వీటిని మ్యూచువల్ ఫండ్స్ అంటారన్నమాట. మనం కొత్తగా ఏదో అనుకుంటాం కానీ స్టాక్ మార్కెట్ కోసం చాలా కష్టపడాలి. స్టాక్ మార్కెట్ కోసం నేను వీడియోలు కూడా చేయలేనని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఈ మ్యూచువల్ ఫండ్స్కి నేను 1 month కష్టపడ్డాను. ఈ చిన్న లాజిక్స్ అని పట్టుకొని మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలంటే ఎంత టైం అయితే పట్టింది. అండ్ ఈ వీడియోలో ఎంత గైస్, ఈ వీడియో మీద నచ్చినైతే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ జై హింద్ ఫ్రెండ్స్, మన అప్డేట్స్తో మళ్ళీ కలుస్తాను.